మందుబాబులకు సంగారెడ్డి కలెక్టరేట్ అడ్డాగా మారింది. కలెక్టరేట్ ఆవరణలో ఖాళీ బీర్ సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు రాత్రి దావత్ చేసుకున్నట్లుగా హయ్యర్ అఫీషియల్స్ అనుమానిస్తున్నారు. వారిని గుర్తించే పనిలో పడ్డారు. మందుబాబులకు సంగారెడ్డి కలెక్టరేట్ అడ్డాగా మారింది. కలెక్టరేట్ ఆవరణలో ఖాళీ బీర్ సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు రాత్రి దావత్ చేసుకున్నట్లుగా హయ్యర్ అఫీషియల్స్ అనుమానిస్తున్నారు. వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఈ ఘటన చూస్తుంటే కలెక్టరేట్ మందుబాబులకు నివాసంగా మారిందని భావించాలా? ప్రియా, వాస్తవానికి చూడాలంటే ఒక ప్రజలకు ఒక దేవాలయం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు రావడము, అక్కడ ప్రజలు తిరస్కరించుకొని ఫిర్యాదులు స్వీకరించి అక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు వాటిని పరిష్కరిస్తారు. అక్కడికి వెళ్ళాలంటే సామాన్య ప్రజలు అక్కడికి వెళ్తుంటే కూడా కింద సెక్యూరిటీ గార్డులు చేంజ్ చేసి పరిశీలిస్తుంటారు. అందులో ఏమన్నా పెట్రోల్, డీజిల్ అక్కడ తీసుకెళ్తారా, ఎవరిని కలుస్తారు, ఏంటి పత్రాలను పరిశీలించుకుంటూ పంపిస్తుంటారు. అలాంటి దేవాలయం లాగా భావించే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే మందుబాబులకు అడ్డగా మారింది. బాటిల్స్, మనం మద్యం తాగి పాడేసిన బాటిల్ చూడొచ్చు. అక్కడ బిర్యానీ పొట్ల తీసుకొచ్చి తిని అక్కడ వాళ్ళు అడ్డగా మార్చుకుంటున్నారు. నిజంగా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, లేకుంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అధికారులు ఇదంతా కూడా మీడియాకి వచ్చిన తర్వాత మీడియా బిగ్ టీవీ, ట్విట్టర్ లో, అదే విధంగా ఫేస్బుక్ లో పెట్టగానే ఐరణ పడుతున్నారు. వాస్తవాన్ని చూసినట్టయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, మన కలెక్టర్కి ఎవరెవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది అని సెక్యూరిటీ గార్డులు అక్కడ అడుగుంటారు, మాట్లాడుతుంటారు, పరిశీలిస్తుంటారు 24 గంటలు, లేదా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ ఉండగా కూడా నిజంగానే ఇక్కడికి వచ్చిన వారు మందుబాబుల, మరి అధికారుల మిగతా ఇప్పుడు ఐరణ పడుతున్నారు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. నిజంగా జిల్లా కలెక్టర్ అంటే అక్కడ వచ్చే జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రజలు, ప్రభుత్వానికి సంబంధించిన కూడా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సాయంత్రం 3 అయిందంటే కూడా అక్కడ ఎవరిని ఉండనియరు. ఒకవేళ ఉండాల్సింది ఉంటే అధికారులు ఉంటారు, అక్కడ పనిచేసే సిబ్బంది ఉంటారు, కానీ మిగతా వారు ఉండరు. నిజంగా అర్ధరాత్రులు అక్కడికి వెళ్తున్నారు, మందు తాగుతున్నారు, బాటిల్ ఇక్కడ పడేస్తున్నారు. నిజంగానే అక్కడ బిర్యానీ, బీర్లు తాగి అక్కడ అడ్డగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అధికారులు ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ గార్డు ఏం చేస్తున్నారు అనే విషయం కూడా ప్రజలు చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. నిజంగా చూసిన వాళ్ళంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సమస్య కోసం కావచ్చు, ప్రజలు వస్తుంటారు, అక్కడికి నేతలు వస్తుంటారు, రాజకీయ నాయకులు వస్తుంటారు. ఎవరు వచ్చినా కానీ ఆ కలెక్టర్ కార్యాలయాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు. అలాంటి దేవాలయంలోనే ఇక్కడ మందు బాటిళ్లకు అడ్డగా మారుతుంది. అక్కడికి వస్తున్నదంటే ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుందని కూడా అంత విస్తృత పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.